హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొడుతుంది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలో మోకాల్లోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కురిసిన భారీ వర్షానికి నాలలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. చంద్రహనుకోట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గోలీపుర, లలితాబాగ్ డివిజన్లోని పలు కాలనీలలో మోకాలోతు వరద నీరు చేరింది. ఇక స్థానిక ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలకి వర్షపు నీరు చేరింది. వాహనదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు, పాదచారులు కదలేని పరిస్థితి నెలకొంది. జేహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ముసరాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకల్ని బంద్ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పై నుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో అమరపేటలోని ముసరాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. వాహనదారులు గోల్నాక కొత్త బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని సూచించారు. హైదరాబాద్లో మరోసారి వర్షం దంచుకొట్టింది. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలో మోకాల్లోతు నీరు చేరింది. కుండపోత వర్షంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో కురిసిన భారీ వర్షానికి నాలలు, డ్రైనేజీలు పొంగిపొర్లాయి. చంద్రహనుకోట, ఫలక్నామా, అలియాబాద్, ఉప్పుగూడ, గోలీపుర, లలితాబాగ్ డివిజన్లోని పలు కాలనీలలో మోకాల్లోతు వరద నీరు చేరింది. స్థానిక ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుకాణాలకి వర్షపు నీరు చేరింది. రహదారులపై వరద పొంగుతుండటంతో వాహనదారులు, పాదచారులు కదలేని పరిస్థితి నెలకొంది. జేహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ముసరాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకల్ని బంద్ చేశారు. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఉస్మాన్ సాగర్ నిండిపోవడంతో పైనుంచి నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. దీంతో అంబర్పేటలోని ముసరాంబాగ్ బ్రిడ్జిపై వరద నీరు క్రమంగా పెరుగుతుంది. దీంతో కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై బ్యారికేడ్లను ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వాహనదారులు గోల్నాక కొత్త బ్రిడ్జిపై నుంచి వెళ్లాలని సూచించారు.